వెల్కమ్ టు ధమాకా జ్యోతి. ఈ రోజు వీడియోలో అయితే బేకరీ స్టైల్ వెనిలా స్పాంజ్ కేక్ ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంటే ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి. బేకరీ కంటే కూడా సూపర్ సాఫ్ట్ కేక్ ని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎట్లా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూపించేస్తాను రండి. ఫస్ట్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను 1 kg కేక్కి సరిపోయేటట్టు అయితే చెప్తాను. 4 eggs తీసుకోవాలి. అట్లనే 1 కప్పు షుగర్ పౌడరు, 1 కప్పు మైదా పిండి. ఇదే కప్పు తోటి నేను షుగర్ తీసుకొని దాన్ని అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. అట్లనే 1/2 కప్పు ఆయిల్, 1/2 టేబుల్ స్పూను వెనిలా ఎసెన్సు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. వెనిలా ఎసెన్స్ అయితే నేను ఇది తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే స్పాంజ్ కేక్ స్టెప్ బై స్టెప్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ అయితే మనము కేక్ చేసే టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ అయితే వేసుకోవాలి. ఈ బటర్ పేపర్ కట్ చేయడంలో కూడా కొంతమందికి డౌట్లు అయితే ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను. మనం ఎంత సైజు టిన్ ఉంటుందో ఆ సైజు మనం బటర్ పేపర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సెంటర్లోకి ఈ విధంగా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే మనకు కరెక్ట్ రౌండ్ షేప్లోకి పేపర్ అయితే కట్ అయిపోతుంది. ఇప్పుడు దీని లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టెప్ ఏందనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటిది ఒక గిన్నె అయితే పెట్టుకోండి. కుక్కర్లో అయినా కూడా ఈ కేక్ని బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ గిన్నె పెట్టి చూపిస్తున్నాను. దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి దీన్ని అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి. మనం కేక్ బ్యాటర్ మిక్స్ చేసేలోపు ఇదైతే ప్రీ హీట్ అవుతుంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పట్టుకోవాలి. 1 కప్ మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. వీటన్నిటిని కూడా జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలి. ఈ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. బ్లెండర్ తోటి మనము ఎగ్స్ని అయితే బీట్ చేసుకోవాలి. ఎగ్స్లో ఉన్న ఎల్లో కలర్ అంతా పోయి ఈ విధంగా నురగలాగా అవుతుంది. అప్పటి వరకు మనము ఎగ్స్ని అయితే బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని కరెక్ట్గా బీట్ చేయలేమనుకో కేక్ చేసిన తర్వాత మనకు ఎగ్ స్మెల్ అయితే వస్తుంది. కాబట్టి ఎగ్ని మనం పర్ఫెక్ట్గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వెనిలా ఎసెన్స్, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు జల్లించి పెట్టుకున్నాం కదా మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా. మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేస్తే ముద్దలు ముద్దలు అయిపోతుంది మనకు.
అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే నేను పాలేం యాడ్ చేస్తలేదు. ఇప్పుడు దీన్ని కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ టిన్లకు బ్యాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇట్లా ట్యాప్ చేయడం వలన దీని లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎయిర్ బబుల్స్, మనం ఇట్లా ట్యాప్ చేసి ఇవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీ హీట్ చేసినాం కదా, ఈ గిన్నెలను అయితే కేక్ టిన్ని పెట్టేసేయాలి. మూత పెట్టి స్టవ్ని అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టినాం అనుకో మనకు కేక్ బేకింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సిమ్లో పెట్టి బేక్ చేస్తే మనకు 40 మినిట్స్ తీసుకుంటుంది. అదే మీడియం ఫ్లేమ్ మీద పెట్టినాం అనుకో 30 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. 25 to 30 మినిట్స్ లోపు మనకు ఎగ్జాక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన కేక్ కరెక్ట్గా బేక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే టూత్పిక్ గుచ్చి చూడాలి. టూత్పిక్ అయితే మనకు క్లీన్గానే వచ్చింది కాబట్టి కేక్ అయితే మనకు బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ కేక్ని అయితే నేను కట్ చేసి చూపిస్తాను. కేక్ అయితే చల్లారిపోయింది. చల్లగానని పెట్టి నేనైతే కొద్దిసేపు వెళ్ళి టీవీ చూసుకుంటూ కూర్చున్నా. మా పిల్లలు అయితే దీన్ని గిచ్చి గిచ్చి పెట్టిర్రు. సైడ్లోకి స్క్రాప్ చేసి ఇట్లా ఉల్టా తీసి ట్యాప్ చేస్తే చాలు మన కేక్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా మన కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూస్తారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. బేకరీ కంటే కూడా సూపర్గా తయారు చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్ కొలతలతోటి వేసుకోవాలి. మనం ఈ కొలతలు అటు ఇటు అయినా సరే మనకు కేక్ అనేది పాడవుతుంది. ఈ వెనిలా కేక్ మీకు ఎంత నచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి. అట్లనే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కేకుకు సంబంధించిన చాలా వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.